ఎవరి సంతోషం? మీరు చెప్పండి. నా యేసయ్య ముందు ఎవరి చిత్తం నెరవేర్చాడు? హలో, తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి దాదాపు 30 సంవత్సరాల ప్రాయం వచ్చిందాకా కుటుంబ బాధ్యతలు నెరవేర్చాడు. అవునా? అంటే అది ఎంత కీలకమో ఒకసారి ఆలోచించుకో. అరే, మీ అమ్మా నాన్న సంగతి ఏం పట్టించుకున్నట్టున్నావు అబ్బాయి నువ్వు అంటే, ఎవరు? నేనా? వాళ్ళతో నాకెందుకు? నా బాధలు నాకు జరిగిపోయినాయి. ఓహోహో, అందరి చరిత్రలు తీసుకుంటేడా మేము బికార్లం అవుతాం. మా వాళ్ళు కాదు లేవు. ఓకేనా? కాదు, నీకున్న దానిలోనే అంత. నువ్వు నూకలు తింటే నూకల్లోనే అంత. నువ్వు రేషన్ బియ్యం తింటే రేషన్ బియ్యంలోనే అంత. నువ్వు బీపీటీ తింటే అందులో అంత. నువ్వు బాస్మతి తింటే అందులో అంత. బాస్మతి పెట్టుకొని బిర్యానీ చేసుకుంటే అందులో అంత. జన్మనిచ్చిన వారికి కొన్ని ఆశలు, ఆలోచనలు నీ పట్ల ఉంటాయి బిడ్డ. మొట్టమొదట ఆడపిల్లైనా మగవాడైనా గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఈరోజు సమాజంలో చూస్తే ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగారు, తల్లిదండ్రుల కళలను నెరవేర్చాలని ఆరాట పడుతున్నారు. ఒక ఏజ్ వచ్చిందాకా పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు. మమ్మీ నీకెందుకు మమ్మీ నేనున్నాగా, డాడీ నీకెందుకు డాడీ నేనున్నాగా అని పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు. ఒక ఏజ్ వచ్చిందాకా. ఏజ్ వచ్చిన తర్వాత పైచరసాలు మేలుకుంటాయి బాడీలో. పైచరసాలు మేలుకొని మమ్మీ పోయి డాడీ పోయి వాగులో కలుస్తారు. వాడు ఎవడో వస్తాడు లైన్లోకి, ఆమె ఎవరో వచ్చింది లైన్లోకి. ఇక ఈమెకి వాడు దేవుడు, వాడికి ఈమె దేవత. ఇక జన్మనిచ్చిన వాళ్ళు పోయారు కాట్లోకి, ఏట్లోకి. అది కాదు. పైచరసాలు నీకే కాదు, అందరికీ ఉంటాయి. కానీ అందరిలో పైచరసాలు ఉన్న కొంతమంది పైచరసాలను అణుచుకొని తమకిచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి అన్నిటినీ చంపుకొని ఒక ఏజ్ వచ్చిందాకా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చిందాకా కంట్రోల్ చేసుకుని తల్లిదండ్రుల ఆశలు తీర్చి తర్వాత వాళ్ళు అనుకున్న స్టెప్లోకి వెళ్ళారు. ఏమయ్యా, నీకు జన్మనిచ్చి నువ్వు పెరుగుతా ఉంటే నీ మీద కోటి ఆశలు కలిగి ఉన్న తల్లిదండ్రులకు కనీసం కొన్ని ఆశలైనా తీర్చిన బతుకు ఏం బతుకది? కాబట్టి యేసు ప్రభు మనకు నేర్పుతున్న పాఠాల్లో చాలా ప్రప్రథమం, కీలకం, ముఖ్యమైనది బాధ్యతల నెరవేర్పు. అందులో జన్మనిచ్చిన వారు, తోడబుట్టిన వారు, ఇంటి వారి బాధ్యత. తర్వాత మీకు తెలుసా, ఇశ్రాయేలు బాధ్యత నెరవేర్చాడు. ఈ రెండు అయిన తర్వాత అన్యజనుల బాధ్యత నెరవేర్చడానికి అప్పుడు పంపాడు. ఏమంటే మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? చెప్పురా బాబు మా కర్మ అని వింటున్నారా? ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారో నాకు చేతులు ఎత్తి చూపించండి ఒకసారి. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ మీరు సరిగా వినకపోతే నా కష్టమంతా వృధా అయిపోయింది. దేవునికి స్తోత్రం. కన్నవారి కలలు తెలుసుకోవాలి. ఆ కలలు కంట నీరు పెడితే చూడవాలి. తనకు తాను సుఖపడితే తప్పు కాదు, సుఖపడవచ్చు. కానీ తన వాళ్ళని సుఖపెట్టాలన్న ఆశ ఉండాలి నాన్న అని చెప్పి అంటది ఆమె. భలే మాట రాశాడు ఆ కవి. అలాగున్న నిన్ను కన్న వాళ్ళకు కూడా కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలు కన్నీళ్లు పెట్టకూడదు. కొన్నైనా ఆ కళలు నెరవేర్చడానికి, వాళ్ళు ఆశించిన దానిలో కొంతైనా సాధించడానికి, కొంతవరకైనా వాళ్ళకు ఉపకరించడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి నువ్వు కష్టపడాలి. దానికోసం కొన్ని నీ ఇష్టాలను చంపుకోవాల్సి వచ్చింది, కొన్నిటిని ఎదుర్కోవాల్సి వచ్చింది, కొన్ని ఒత్తిళ్లు భరించాల్సి వచ్చింది. ఆయన తప్పదు. తమ్ముడా నేను చెప్పేది తప్ప? చెల్లి నేను చెప్పేది తప్ప? రాంగ్ స్టెప్ వేసిన వాళ్ళకి మండిపోతుంటుంది నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితే. ఇవన్నీ ఎందుకు వాక్యం చెప్పకుండా వెనకే? ఇవన్నీ ఎందుకు వాక్యం చెప్పకుండా? అంటే నేను చెప్పేది వాక్యమే, వాక్యంలోనే ఉన్నాయి నీ కర్మగాలి. మరి ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. ఉన్నాయమ్మా, నీ దరిద్రం కొద్దీ నీ కర్మగాలి వాక్యంలో ఉన్నాయి ఇవన్నీ. అందుకని చెప్తున్నాను నేను. వాళ్ళు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఒకవేళ
వాళ్ళ ఆశలు నువ్వు తీర్చలేకపోతే ఎందుకు తీర్చలేకపోయావో, ఏ కారణం చేత నీ ఆలోచనలు మార్చుకున్నావో వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. మా అయ్యకి ఎన్నో ఆశలు ఉన్నాయి నా మీద అనుకుందాం. మా అమ్మకి మా అయ్యకి ఎన్నో ఆశలు ఉన్నాయి. నన్ను అలా చేయాలి, ఇలా చేయాలి, మావాడు ప్రయోజకుడు కావాలి, మావాడు ఉద్యోగం చేయాలి, మావాడు పోటు పడవాలి, మావాడు పైసలు సంపాదించాలి. మా అయ్యకి ఆశ ఉంది, మా అమ్మకి ఆశ ఉంది, ఏదో నన్ను ఏదో ఎక్కడో చూడాలని. కాస్త కూస్తో సంపాదనలో పడ్డ తర్వాత సడన్గా సేవ అన్నా, వాళ్ళ ఆశలన్నీ నీరు గారిపోయినాయి. చిన్నోడు పర్వాలేదు, కాస్త లైన్లోకి వచ్చాడు, ఒక వ్యాపారం దొరికింది, ఏదో 10 మందికి పని చూపిస్తున్నాడు, పవలబెడ సంపాదిస్తున్నాడు. ఇక మనోడును బట్టి మనకి ఇబ్బంది లేదులే, మనోడు మనల్ని ఆదరిస్తాడులే, పర్వాలేదులే అనుకొని వాళ్ళు కొంచెం ఆనందపడుతున్నారు. సడన్గా నేను సేవ అన్నా. అమ్మ నాన్న తెల్లముఖం వేసుకొని చూశారు. మా అమ్మ ముందే ఉంటుందిగా, అయ్యా భక్తి చేస్తున్నాం, వచ్చిన దానిలో దశంభాగం ఇస్తున్నాం, కష్టపడద్దని చెప్పాడా అయ్యా దేవుడు, పని చేసుకోవద్దని చెప్పాడా అంట. మా అమ్మ చాలా చమత్కారంగా అంటది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఏం చేయాలా అంటే ఏంటి, లోపల బాధ పెట్టుకొని బయటికి అడుగుతుంది. తల్లిదండ్రులు అడుగుతున్నారు, లోపల హృదయంలో వేదన. దొరికింది, మంచి దారి దొరికింది, పావులబేట సంపాదన వచ్చే దారి దొరికింది ఇన్నాళ్ళకి. తీరా అందిందిరా అనుకున్నప్పుడు ఈ దశలో వీడు అన్ని పక్కన పడేస్తాను, సేవ చేస్తాను అంటున్నాడు. ఎట్లా కుటుంబ పరిస్థితి ఏంటి? సరే మా సంగతి తీసేవాడు కూడా ఇద్దరిని కన్నాడుగా, వాడి బతుకెట్ట తెల్లారిద్దని ఇక నా గురించి ఆలోచించటం మొదలు పెడితే, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నేను ఎందుకు దేవుని పనికి వస్తున్నానో, ఇందులో ఉన్న విషయాలు ఏంటో, మంచి ఏంటో, చెడ్డ ఏంటో, దేవ దర్శనం ఏంటో, దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటో, నా హృదయ భారం ఏందో, నా బాధ్యత ఏందో వాళ్ళిద్దరికి కూడా అర్థమయ్యేటట్టు నేను చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టు నేను మాట్లాడాను. నా మాటకు వాళ్ళు లోబడ్డారు. నీకు తెలుసా, నా మాటని గౌరవించేటట్టు నా హృదయ భారం అంతా ఏమిటో వాళ్ళకి నేను చెప్పాను. అండ్ నా లైఫ్లో, నా ప్రవర్తనలో కూడా చూపించా. దేవుని పట్ల నాకున్న భక్తి, సేవ కొరకు నాకున్న ఆసక్తి, దేవుని పిలుపు, ఏర్పాటు, దాన్ని కూర్చిన స్పష్టత వాళ్ళకి అవగాహన కల్పించా. ఆవేశపడలా, అవగాహన కల్పించా. తర్వాత భక్తి చేస్తా, సేవ చేస్తా, సేవలోనికి వచ్చి కూడా సగం దేవుడు సగం లోకం అన్నట్టుగా కాకుండా పూర్తిగా దేవునికి అంకితమై, దేవుడే లోకంగా, దేవుడే ప్రపంచంగా, దేవుడే ప్రాణంగా బ్రతికా. అది వాళ్ళు చూశారు. పోనీలేబ్బా, నా బిడ్డ ఏదో సంపాదకుడు అవుతాడు, ఏదో అవుతాడు, భక్తుడయ్యాడు, దేవుని మనిషి అయ్యాడు, దేవుని భక్తుడయ్యాడు, పోనీ ఈ సంతోషం చాలనుకుని రాజీ పడేటట్టు వాళ్ళకి సాక్ష్యం ఇవ్వడానికి నాకు లైఫ్ ఇచ్చాడు దేవుడు. అంటే నేను సేవ ఎందుకు చేస్తున్నానో, సేవ ఎందుకు రావాల్సి వచ్చిందో వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఆ బాధ్యత నా మీద ఉంది. అలాగే నువ్వు ఏ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా, నువ్వు ఏది తీసుకున్నా, నీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు నువ్వు నచ్చ చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అయినా వాళ్ళు ఒప్పకపోతే నీకు ఇబ్బంది లేదు. సాధ్యమైనంత వరకు వాళ్ళని కన్విన్స్ చేయడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయాలి. ఇది జన్మనిచ్చిన వాళ్ళ విషయంలో బాధ్యత.